ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత 2 నెలల కిందట యూనియన్ సెక్షన్ టౌన్ ప్లానింగ్లో పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లను అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా కూడా తొలగించారు. చాలా బాధాకరమైన విషయం. ఇదే నెల రోజుల పాటు అనేక రకాలుగా అధికారుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి అనేక రూపాల్లో తీసుకోవడం జరిగింది. సమస్య ఇది కానీ పరిష్కారం కాలేదు. కాని పక్షంలో నిన్న 1వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు వెంకటేశ్వర్లకు మద్దతుగా భాస్కర్ ఇద్దరు కూడా ఆమరణ దీక్షలు కూర్చున్నారు. ఈ రోజుకి 6 రోజులు అయితే ఉంది. 6 రోజులు అయితే ఉంటే ఎవరైనా ఒక అధికారి, కమిషనరు, ప్రొద్దుటూరులో బాగు చేయాల్సిన కమిషనరు 6 రోజుల నుంచి ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే టెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడే దాఖలాలు లేదు. చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఏ కమిషనర్ కూడా ఈ 25 ఏళ్ల నుంచి మున్సిపల్ నేను చూస్తూ ఉన్నాను. 25 ఏళ్ల కాలంలో ఏ ఒక్క కమిషనర్ కూడా సమస్య వస్తే వెంటనే టెంట్ దగ్గరికి వచ్చి ఒక వారికి 2 వార్లు పై వచ్చి ఫోన్లు చేసి సమస్యను సాల్వ్ చేసిన చూసినాను తప్ప ఈయన సమస్య పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎంతవరకైనా కూడా మేము వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు 6 రోజులు అయింది. వాళ్ళ పరిస్థితి క్షీణించింది. ఆ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన రాకుండా కింది సిబ్బందితో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ఉద్యోగము, ఆయన విధులు ఆయన చేర్చే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు విధులు మానేసినాం.